యాక్షన్. బాగుంది. నాని ఇస్ బ్యాక్. చాలా బాగుంది. చాలా బాగుంది. బాగానే ఉంది. నాని కోసం వెళ్ళొచ్చు. బాగుంది. అవుట్ ఆఫ్ 5 కదా, 5కి 50 ఇచ్చినా తప్పలేదు సినిమాకి. కిరాక్ ఉంది భయ సినిమా. భయ ఎమోషనల్ టచ్, కిరాక్, లవ్ స్టోరీని చాలా బాగా క్లారిటీగా చూపించారు. సూపర్. బాగుంది. బాగుందండి. 5 ఓకే. బాగుందండి. అది అంతా బాగానే ఉంది. మ్యూజిక్ బాగుంది. సూపర్ హిట్. ఎంత ఏడిపిస్తాడో అంత నవ్విస్తాడు. బాగుందండి. సూపర్ మూవీ చాలా బాగుంది. చాలా బాగుంది. బాగుంది. 4 బాగుంది. సూపర్. సాంగ్స్ చాలా బాగున్నాయి. 2 సాంగ్స్. నాని యాక్టింగ్ బాగుంది. చాలా బాగుంది. బాగుందండి మూవీ. బాగుంది. చాలా బాగుంది. ఇట్స్ గుడ్ ఫీలింగ్. గుడ్ ఫిల్మ్. 4 న్యూ ఏజ్ స్టోరీ. గుడ్. అబవ్ యావరేజ్. Dialogues, Nani obviously bro, it's a natural star, so yeah, rocking. Background music, heroine has played a really important role. Nani is like as usual. Yeah, he's also nice. I mean, he has played a positive role, so yeah, wonderful to watch. నాని సూపర్. చాలా బాగుంది. నాని సూపర్. 4 రేటింగ్. చాలా బాగుంది. బాగుంది. ఫాస్ట్గా బాగుంది. నైస్. బాగుంది. ఓకే. బాగుంది. సూపర్. బాగుంది. చాలా బాగుంది. యావరేజ్ భయ్యా. కామెడీ భయ్యా. 30 years పృథ్వీ హైలైట్. నివేదిత థామస్ సూపర్. రిమైనింగ్ కొంచెం స్లో లాగింగ్. బాగుంది అన్నమ్మ. సూపర్ హిట్ భయ్యా. హిట్. క్లైమాక్స్ 4.95. సూపర్ మూవీ అండి. బాగుంది భయ. నానే యాక్టింగ్ బాగుంది. బెటర్ దాన్ డీజే. సినిమా మాడబుల్ భయ, మాడబుల్. నేను చూడలేదు. బాగుంది. సూపర్. బాగుంది భయ్యా. చాలా బాగుంది. సూపర్ ఉంది. మంచి ఫీల్ మూవీ. సినిమాలో నాని యాక్షన్ కోసం వస్తారు కదా. సూపర్. ఎక్సలెంట్. బాగా టచ్ చేశాడు. బాగుంది స్టోరీ. ఓన్లీ ఫర్ నాని ఫ్యాన్స్ అండ్ లవ్ స్టోరీ, లవ్ ఫెయిల్యూర్స్ వాళ్ళకి అంతే. పెద్ద అంతేం లేదు. అవి బాగా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నాని యాక్టింగ్ అంతే. ఎవరికి వస్తే విడిపోతారు కంపల్సరీ. సేమ్ లవ్ ఫెయిల్యూర్. మొత్తం లవ్ ఫెయిల్యూర్. నానిది ఏం లేదు సినిమాలో. ఆది పినిశెట్టి యాక్టింగ్ అంతే. బాగుంది. ఆది గారు బాగా డామినేట్ చేశారు. ఓకే. నాని సూపర్. గుడ్ యాక్టింగ్. అన్నీ నచ్చింది. బాగుంది. చాలా బాగుంది సినిమా. సార్ డైరెక్షన్ కూడా బాగుంది. గుడ్ సినిమా. బాగుంది. లవ్ బాగుంది. సాంగ్స్ చాలా బాగుంది. బాగుంది. సూపర్. నాని చాలా బాగా. బాగుంది. మంచి మూవీ. సినిమాటోగ్రఫీ అండ్ నాని యాక్టింగ్, సాంగ్స్, మ్యూజిక్ టూ. నైస్ మూవీ. చాలా బాగుంది. బాగుంది భయ్య. సూపర్. మళ్ళీ హిట్. నాని యాక్టింగ్ సూపర్. నాని యాక్టింగ్ అసలు కళ్ళలో నీళ్ళు వస్తుంది చూస్తుంటే. అటుంది. ఇంకోసారి కూడా పోవాలనిపిస్తుంది. మళ్ళీ ఎస్ఎస్ రాజమౌళితో చూసామంటే గ్రేట్. అనుకోలే. కుప్పం నుండి వచ్చాం. వాళ్ళతో కూర్చొని చూసాం, అది గ్రేట్. రాజమౌళి గారితో చూసాం. సూపర్ బాయ్. సాంగ్ ఒకటే బాగా.
యావరేజ్ ఉంది సినిమా. బాగుంది యావరేజ్. బాగుంది. క్యారెక్టరైజేషన్ వేరుగా ఉంది. రొటీన్ సినిమాటిక్గా కాకుండా రియలిస్టిక్గా ఉంది. రియల్ లైఫ్లో ఇలా ఉండడానికి పాసిబిలిటీ ఉండేటట్టుగా ఉంది. అంటే సినిమా కోసం ఒక క్యారెక్టర్ని పని కట్టుకుని ఎలివేట్ చేయడం అలాంటివి చేయకుండా రియల్గా ఇలా జరగచ్చు అన్నటువంటిది నాని ఇలాంటిది యాక్సెప్ట్ చేసి సెకండ్ హాఫ్ చేయడం బాగుంది. అండ్ ఎండ్ క్లైమాక్స్లో ఒక డైలాగ్ చాలా బాగుంది. ఆ డైలాగ్ ఏంటంటే, నేను నీ కోసం తప్పన పడితే నువ్వు ఇంకో అమ్మాయి కోసం తప్పితే నీ హస్బెండ్ ఇంకోళ్ళ కోసం పడు. బాగుంది ఆ పాయింట్. నాకెందుకు అది బాగా హత్తుకుంది. మైండ్ బ్లోయింగ్. టెక్నికల్ వాల్యూస్ టూ గుడ్. కార్తీక్ కెమెరా చాలా బాగుంది. గోపిసుందర్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆర్ఆర్ చాలా బాగుంది. ఒక సాంగ్ పట్టిగా అడిగా చాలా బాగుంది. అండ్ డెఫినెట్లీ చాలా డెఫినెట్గా ఐ లవ్ ఇట్. గ్లామర్ జెంటిల్మెన్ మించి చేసింది ఇది. నాని 7th హిట్ బ్లాక్ బస్టర్. నాని హ్యాట్రిక్ 7th హిట్ పక్కా బ్లాక్ బస్టర్. ఇప్పుడే నాని నిన్ను కోరి మూవీ చూశాను. ఈసారి లవ్ స్టోరీతో వచ్చాడు నాని. 2 రొటీన్ మూవీస్ అనిపించాయి. నేను లోకల్ ఇంకా మనుషులు కొంచెం రొటీన్గా ఉన్నా కానీ ఈసారి అసలు సూపర్. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఫీల్ ఎలా క్యారీ అవుతుంది, ఆ ఫీల్ని క్యారీ చేయడానికి గోపి సుందర్ గారి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హైగా ఉన్నాయి మూవీలో. అండ్ ఓవరాల్ మస్ట్ వాచ్ మూవీ. అందరు న్యాచురల్ యాక్టింగ్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరు మొత్తం నాని, నివేత, ఆది, మురళీ శర్మ అసలు అందరూ సూపర్ చేశారు. మస్ట్ వాచ్. మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం నెగిటివ్ వచ్చేసప్పటికి ఏంటంటే సింగిల్ థియేటర్స్లో కొంచెం టైం పడుతుంది ఎక్కడానికి. మల్టీప్లెక్స్ మూవీ అనమాట. ఫ్రెండ్స్తో మాత్రం వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. లవ్కి ఫ్రెండ్షిప్కి మధ్య గ్యాప్ అంతా చాలా బాగా చూపించారు. అసలు సూపర్. మంచి ఫీల్ గుడ్ మూవీ. లవర్స్ ఫ్రెండ్స్ ఒక గ్రూప్ వెళ్తే మస్తు. లవర్స్ అండ్ ఫ్రెండ్స్ వెళ్తే బాగా కనెక్ట్ అవుతారు. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.